హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఉద్దివడ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఉద్దిపప్పుని 6 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ అయితే చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే మనము కొద్దిగా జింజర్ని అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ అయితే చేసుకొని 30 మినిట్స్ వరకు పక్కనైతే పెట్టేయాలి. ఆ తర్వాత అందులోకి సాల్ట్, వంట సోడా, ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి జీలకర్ర మరియు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. నేనైతే అవి మర్చిపోయాను. సో మీరైతే యాడ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. నేనైతే టీ స్ట్రైనర్ పైన అయితే చేస్తున్నాను. వాటర్ని తడుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బాగా రౌండ్గా అయితే చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మన ఉద్దివడలు అయితే రెడీ అనమాట. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అయితే 2 యమ్మీగా అయితే ఉంటుంది. ఇందులోకి కాంబినేషన్గా సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుండే. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విష్ యూ ఆల్ బాయ్.